భరోసా ఇవ్వడం లేదు. నువ్వు నీ ఇష్టం పేరు మార్చుకుంటావు, అంటే 10,000 మీ రైతు భరోసా, అవును రైతు బంధు 15,000. అది ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీము. నేను వచ్చేటప్పటికే అది ప్రారంభించాల్సిన స్కీము. నేను ఏ రోజైతే చార్జ్ December 7th కు తీసుకున్నానో అప్పటికే ప్రారంభమైన స్కీము. మీరు బకాయిలు కూడా వేస్తారని చెప్పారు. వీళ్ళు డిసెంబర్ లో డబ్బులు వేసి ఎకరానికి 5,000 చొప్పున రైతులకు నష్టం చేయాలని చూస్తున్నారు. సరే తీసుకోండి, నేను వచ్చాక జనవరిలో వాళ్ళు ఇయ్యలేదు, ఇయ్యకుండా ఆపారు, ఖజానా ఖాళీ చేసిపోయారు. నేను మీకు టైమ్ అండ్ అగైన్ కేసీఆర్ మనకు అబద్ధాలు చెప్పి ఖజానా ఫుల్ ఉందన్నాడు. ఖజానా నిల్లు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పే కాదు. నేను 7 నాడు ఛార్జ్ తీసుకున్న రోజు ఆ నెల ఖర్చులో కూడా 3,900 కోట్లు మైనస్ ఉంది. అంటే రిజర్వ్ బ్యాంకుల ఆ నెల గడపడానికి కూడా 3,900 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. సో ఆ పరిస్థితి నుంచి కోలుకొని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుని 10 సంవత్సరాలు ఏ రోజైనా మొదటి తారీఖు నాడు కాదు కదా అసలు ఎనర్జీతం వస్తుంది ఎవరికైనా తెలిసిండేనా? ఇవాళ వాళ్ళు ధైర్యంగా గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉద్యోగులకు కల్పించింది. సీఎం గారు ఇప్పుడు ఆయన అప్పుల కుప్ప చేశాడు రాష్ట్రాన్ని మీరు ప్రతి మీటింగ్ లో చెప్పారు, ప్రతి బహిరంగ సభలో చెప్పారు. హఠాత్తుగా మీరు ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ అప్పులు గుర్తు వచ్చాయని చెప్తున్నారు. అందుకే మేము పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇది కరెక్టా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే ఆ రోజు మనం 3 లక్షలు 4 లక్షల కోట్లు అంటేనే కేసీఆర్ తిట్టిండు. 4 లక్షల కోట్ల దగ్గర అప్పు చేసిండే. 69,000 కోట్లతో వచ్చిన రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అదనంగా అప్పు చేసిందంటేనే మనల్ని నోటికి వచ్చింది తిట్టిండు. తీరా చూస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. ఇంకొక 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయిండు. ఇప్పుడు ఆ ఉద్దెర అంటే కాంట్రాక్టర్లు, పనిచేసిన వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు పనులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఆయన పెట్టిపోయిన ఉద్దెరను కూడా తిరిగి మనం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మీరు పథకాలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్టీసీ బస్సు ఇమీడియట్ గా మీకు ఆర్థిక భారం పడని ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుంది. తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించింది 200 యూనిట్లు ఇమీడియట్ గా వాడని పడదు. ఇట్లాంటి పథకాలు మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఎవరైనా పిచ్చోడు అట్లా నీకు చెప్తే నువ్వు నమ్మకు. ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం. పోయి ఆర్టీసీ చైర్మన్ దగ్గర లెక్క తీసుకో. ఎవ్రీ మంత్ విద్యుత్తులో అడ్వాన్స్గా పైసలు కట్టాలి, తర్వాత కట్టడానికి కూడా లేదు. నీకు తెలవాల్సింది సిలిండర్స్కి మనం అడ్వాన్స్గా ఏజెన్సీలకు పైసలు కడితేనే వాళ్ళు డిడక్ట్ చేస్తారు, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. సో దీంట్లో ఏది కూడా ఉద్దెర పెట్టనికే లేదు, గప్పాలు కొట్టనికే లేదు. ఆర్టీసీ వాళ్ళకి జీతాలు రాలేదండి సార్ ఈ నెల 212 కోట్ల రూపాయలు. జీతాలు వచ్చినాయా రాలేదా? ప్రభుత్వం వాడుకునే ప్రతి పైసా ఎవ్రీ మంత్ 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినము. లాస్ట్ మంత్ వరకు 1,369 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినము. వాళ్ళు ఆర్టీసీ దాంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చినాక జీతాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా పోయి ఆయన వికాస్ రాజ్ అని ఉంటాడు కదా, మీరు ఆయన అడిగితే కరెక్టే సమాధానం. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ORR టెండర్ రద్దు చేసి దాన్ని రీటెండర్ చేస్తాం లేకుంటే ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పారు. అయితే అలాంటి టెండర్లు రద్దు చేయకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను బెదిరించి ఆ డబ్బులు మొత్తం తీసుకొని మీరు ఢిల్లీకి పంపిస్తున్నారు. ఏటీఎం అంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎంగా మారింది కాంగ్రెస్ కని బీజేపీ బలంగా చెప్తుంది. దాని మీద ఏమంటారు? నేనేమంటున్నాను, ఈ గాలి మాటలు అన్ని తీసుకొచ్చి మీరు మాట్లాడి మీరు ఈ గాలి మాటల మీద అడగకండి. ఎవడ గాడిద చెప్పినోడు వాడు ఏదైనా ఆధారం ఉంటే బయట పెట్టమనుండ్రి. ఆల్రెడీ ఆ టెండర్స్కు సంబంధించిన దాంట్లో విజిలెన్స్లో నివేదిక అడిగినాం. నువ్వు నేను కూర్చొని మాట్లాడుకొని మనం ఇష్టారాజ్యంగా మనం వ్యవహరిస్తామంటే ప్రభుత్వాలు ఒప్పుకో, న్యాయస్థానాలు అసలే ఒప్పుకో. ఇవాళ మేము కాళేశ్వరం కళ్ళ ముందల కూలిపోయిన NDSAకి ఎందుకు ఇచ్చినాము, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఎందుకు ఇచ్చినాం, సిట్టింగ్ జడ్జిని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు ఇచ్చినాము? నిర్ధారించాల్సింది ఏజెన్సీలు. ఒక టెండర్ క్యాన్సిల్ చేయాలన్నా క్యాన్సిల్ చేయడానికి అవసరమైన ప్రాసెస్ను ఇనిషియేట్ చేయకుండా మనం చేసినాం అనుకో, వాడు 2 నిమిషాలలో కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నువ్వు చేయడానికి ఏంది లేదు, నేను చేయడానికి ఏంది లేదు. కాబట్టి ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో ఉండి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు లోన్లు రద్దు చేసి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు 6 లక్షల కోట్ల రూపాయలకు అదానికి అంబానీలకు అమ్మిన బీజేపీ వాళ్ళు వచ్చి ఇవాళ ఏదో కొత్త విషయాలు ఆల్రెడీ వాళ్ళని పిలిచినట్టు మాట్లాడినట్టు వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకొని వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడి వాళ్ళంతటా వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. మీరు అధికారంలోకి రాగానే కేసీఆర్ వ్యతిరేక శక్తులు మీతో పాటు
ధరణిలో అక్రమాలు బయట పెడతారు, ధరణితో భూములు కాజేసినవన్నీ బయట పెడతారు, మేడిగడ్డకు సంబంధించి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని జైల్లో పెడతారు, ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో వేస్తారు. ఇటువంటి ప్రజలు భావోద్వేగాలతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీటింగ్ లో చెప్పినవి, ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందు చెప్పినవి అన్ని భావించారు. అటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా జరగకపోవడంతో ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో టెండర్లకు జైలు పోలేదా సంబంధించి రమేష్? టెలిఫోన్ ట్యాపింగ్ లో జైలు పోలేదా? అధికారులు పోయారు. రేపు మీరు పోలీసులు ఎవరైతే ఉన్నారో అవునే, మీ పరిధిలో ఎవరు పోలీసులకు నిర్ధారించాలి చెప్పినా కదా. వాళ్ళు కూడా అదే చేస్తామని నువ్వు చెప్తున్నారు. సేమ్ కేసీఆర్ లాగానే వ్యవహరిస్తున్నావు. రాత్రిగా ఆయన కూర్చొని ఆయన కలబడ్డదంతా నిజం అనుకొని కాగితం మీద పెడితే చెల్లదు. ఈ రోజు ఎవరెవరు ఫోన్లో ట్యాప్ అయినా పోలీసు అధికారులు వాళ్ళని కూడా పిలుస్తుండ్రు. విచారణ అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుద్ది. ఓవర్ నైట్ విచారణ జరగదు. ఎంక్వైరీ ఈజ్ ఆన్. ఎంక్వైరీ హ్యాస్ టు కంక్లూడ్. అధికారులు విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి. ఓవర్ నైట్ చేస్తే మీరే అంటారు రాజకీయ కక్షతో తీసుకుపోయి లోపలేసిండా. ఇది ఎట్లా కరెక్టు? ఇప్పుడు మేము ఏదైతే చెప్పినాం, మేడిగడ్డ చెప్పినామా? జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉందా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్కు ఆర్డర్ చేసినామా? విద్యుత్ కొనుగోళ్ల మీద మేము ఆరోపణ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినామా? ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ అధికారులను విచారణ చేసి ఎవరెవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో పోలీసు అధికారులు వాళ్ళని పిలిపించి మీకేం నష్టం జరిగింది, మీకేం కష్టం వచ్చింది, మీరు వచ్చి ఫిర్యాదు చేస్తారా అని చెప్పి ఎంక్వైరీ జరుగుతుంది కదా. సో ఈరోజు మేము చెప్పిన ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము. మీరేమనుకుంటున్నారు అంటే 100 రోజుల్లో అందరిని ఉరి తీసేస్తే ఆ కుర్చీలాని కాలైతే మేము అంతా వచ్చి కూర్చుందాం. నన్న అరే బా, దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ లేకుండా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు అనుకో, మీరు ఈ సెటప్ అంతా చేసుకొని ఇదంతా కూర్చోకుంటూ వచ్చేసి టకటక వచ్చి అవుతుందా? ఈరోజు ఏ ప్రాసెస్ అయినా రేపు భవిష్యత్తులో ఆ విచారణ ప్రతిబంధకం జరగకుండా ఉండడానికి విచారణ జరుగుతుంది. సో ప్రతి విచారణ నేనే కూర్చొని నేనే కంప్లైంట్ నేనే ఫిర్యాదు చేసి నేనే విచారణ చేసి నేనే జడ్జిమెంట్ రాసి నేనే శిక్ష చేసే విధానం ఇక్కడ ఉండదు. మన దేశంలో కసబును కూడా కళ్ళ ముందల కసబు AK-47 పెట్టి కాలు చంపిండు కదా. కసబును ఉరి తీయడానికి ఎంత సమయం పట్టింది? కసబ్ లాంటి ఉంటే రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంది. తన వాదనలు వినిపించుకోవడానికి, విచారణ చేయడానికి, ఆధారాలను పోలీసులు నిర్ధారించడానికి. కసబ్కే ఉన్నప్పుడు కేసీఆర్కి వెసులుబాటు ఉండదా?